ఇంటర్నెట్ వాడకం అనేది ఎలా ఉందో, ఎంత ఆహ్, ఎక్కడ చూసినా మొబైల్, ఇంటర్నెట్ అది లేనిదే చిన్న పిల్లోళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అది లేని వాళ్ళు లేరు. ఇటువంటి సిట్యుయేషన్స్‌లోనే సైబర్ క్రైమ్స్ అనేవి భయంకరంగా పెరగడం జరిగింది. ఇది కూడా ఎక్కువగా కోవిడ్ టైం నుంచి ఎక్కువగా జరగడం జరిగింది. సో, దీని మీద అవగాహన గురించి ఇటువంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరుగుతుంది. థాంక్ యూ స్పందన టీమ్. మీ ఇనిషియేటివ్ కూడా ఉంది దీంట్లో. థాంక్ యూ సో మచ్. సో, ఇంకా టాపిక్‌లోకి వెళ్ళాలంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ లెంథీ టాపిక్. కానీ నేను దాన్ని చాలా తక్కువ చేసి, తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేదానికి ట్రై చేస్తాను. సో, ముందుగా అసలు వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మీటింగ్? ఏంటి? మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ నేను యాస్ ఎ ఎడ్యుకేటర్ నేను స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తాను. తర్వాత అడల్ట్స్. సో, మన స్టూడెంట్స్‌ని అంతేకాకుండా పేరెంట్‌ని వాళ్ళకి ఎసెన్షియల్ నాలెడ్జ్ ఇచ్చి, వాళ్ళ సైబర్ సేఫ్టీ గురించి ప్రమోట్ చేసి, వాళ్ళకి మంచి సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడం ద్వారా మనం సూసైడ్‌ని ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ సేఫ్టీ అవేర్‌నెస్ అనేది చాలా చాలా అత్యవసరమైన విషయంలో ఇప్పుడు ప్రెజెంట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఒకసారి మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ డెత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కెన్ ఐ కన్ఫర్మ్ దట్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు యూ? Yes, sir. Yes, sir. Yes. Okay, my audio is clear? Yes, sir. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మన స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇది సోర్స్ జిట్నెక్స్.org. జిట్నెక్స్.org అనేది ఒక మనకులాగే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. వేరియస్ గవర్నమెంట్ సెక్టార్స్తో పనిచేసి ఈ స్టాటిస్టిక్స్ తీసుకుంది. సో 20% ఆఫ్ యంగ్ పీపుల్ సఫర్ అవుతున్నారు సైబర్ బుల్లింగ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 25. అంతేకాకుండా 23% ఆఫ్ స్టూడెంట్ ఆన్లైన్లో బుల్లీడ్ అవుతున్నారు. అంతేకాకుండా 83% ఆఫ్ ది విక్టిమ్స్ సూసైడికల్ సిమ్టమ్స్ లోకి వెళ్తున్నారు ఈ 25% లోంచి. సో దీస్ స్టాటిస్టిక్స్ అనేది చాలా చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఓవర్ 80% ఆఫ్ టీన్స్ యూజ్ మొబైల్. ఇట్స్ 100% మాక్సిమం, బట్ ద డేటా షోయింగ్ 80%. మేబీ సంబడి మేబీ రాంగ్, బట్ సో ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా సైబర్ బుల్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది సర్వే విశ్లేషణ. ఇది మనం చేసింది కాదు, ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చినటువంటిది, అంటే వివిధ రకాల సంస్థల నుంచి తీసుకున్నది అనమాట. సో ముఖ్యంగా సైబర్ థ్రెట్స్ ఏముంటాయి చిల్డ్రన్స్లో కానీ అడల్ట్స్లో కానీ ఒక చిన్న షార్ట్ ఫామ్ చేశాను. మెయిన్గా ఉండేవి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. చాలా 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 ఉన్నాయి. ఇవి మెయిన్ అన్నమాట. సైబర్ బుల్లింగ్, మొబైల్ గేమ్స్, సోషల్ మీడియా, ఎమోషనల్ చాటింగ్స్, చాట్ రివీల్స్, బ్లాక్ మెయిల్స్, ఎనానిమస్ చాట్స్, డీప్ ఫేక్ ఆర్ మాఫింగ్, ఫోన్ అడిక్షన్స్, రీల్స్ అని, షార్ట్స్, టిక్ టాక్స్, లైక్స్ అండ్ కామెంట్స్, bad comments, Omegle and dating apps, psychological games, pornography, secret videos, third party apps, VPNs, torrents, ఇవన్నీ చిల్డ్రన్కి వస్తే అడల్ట్స్లో సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. కొంచెం ఇంకాస్త అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి బ్యాంక్ ఫ్రాడ్స్ జరగడము, సీక్రెట్ రిలేషన్షిప్స్, ఫేస్బుక్స్ ఐడీస్ హ్యాక్ అవ్వడము, పార్ట్ టైం జాబ్స్ అని చెప్పి మోసం చేయడము, ఫేక్ విన్నర్స్ అని ఫిషింగ్ చేయడము, ఆన్లైన్ ట్రేడింగ్, ఫేక్ కాల్స్, లోన్ యాప్స్, ఇది చాలా డేంజరస్ వన్, ఈ కామర్స్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవి మెయిన్ థ్రెట్స్ అనమాట. ఇది చిల్డ్రన్స్లో కానీ. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే సైబర్ బుల్లింగ్. అసలు సైబర్ బుల్లింగ్ అంటే ఏముందండి? సైబర్ బుల్లింగ్ అంటే ఆన్లైన్గా ఏ ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి, అది వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, కామెంట్స్ రూపంలో అయినా, డైరెక్ట్ మెసేజెస్ అయినా, పోస్టుల రూపంలో అయినా పక్క వాళ్ళని తిట్టడం, పక్క వాళ్ళని తక్కువ చేసి చెప్పడం, నువ్వు ఇదిరా, నువ్వు అదిరా, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు అని చెప్పడం. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను మాట్లాడేటువంటి కొన్ని పదాలు 18+ ఏజ్కి సంబంధంగా ఉంటాయి, అలాగని అసభ్యంగా కూడా ఉండవు. ఇది డిస్క్లైమర్ అండి. ఎందుకంటే ఇటువంటి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు సోషల్ మీడియాలో ఒక మంచి పోస్ట్ పెట్టారు, లేదంటే మీకు నచ్చింది, లేదంటే మీ పర్సనల్ ఫోటోనే పెట్టారు, మీరు దానికి వెనకమాల వేరే వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేయడము, నెగిటివ్గా వాళ్ళని బుల్లింగ్ చేయడం అనేది సైబర్ బుల్లింగ్. ఏదైతే ఫిజికల్ బౌండరీస్ దాటి వెళ్తుందో దాన్ని సైబర్ బుల్లింగ్ అంటారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కల్చర్ ఇన్ ఆన్లైన్. సో ఇది బాగా ప్రమోట్ అయింది. చాలా క్లియర్గా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ సైబర్ బుల్లింగ్. మీరు చూస్తే మన గుంటూరు జిల్లా తెనాలి నుంచి చూసే ఉంటారు ఈ వీడియోస్. 2 days, ఒక 4 days నుంచి మీరు చూసే ఉంటారు. మల్లీశ్వరి అని ఒక మహిళ తెనాలిలో ప్రభుత్వ పథకాలు, తను పొందిన పథకాలను ఆనందంగా చెప్పడం వల్ల సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురయ్యి దాని తర్వాత ఆత్మహత్యకి గురవ్వడము. ఇప్పుడు ఐ థింక్ ఇది ఆత్మహత్య అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
ట్రెండింగ్ న్యూస్లో సైబర్ బుల్లింగ్ వల్ల జరిగినటువంటి ఒక ఆత్మహత్య. సో ఇదే సైబర్ బుల్లింగ్ లేకపోతే, దీని మీద అవేర్నెస్ కలిగి ఉంటే ఈ ఆత్మహత్య జరిగి ఉండేది కాదేమో. సైబర్ బుల్లింగ్ మనం ఎందుకు ఎలా అవాయిడ్ చేయాలంటే, ఒకటే తిట్టుకొని నన్ను కాదు వాడు అంటుంది ఎవరినో, నా గురించి నాకు తెలుసు, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు తెలుసు, నేను ఎంత చేయగలను నాకు తెలుసు, వీళ్ళెవర్రా చెప్పడానికి, చెప్పుకుంటే చెప్పుకొని నేనున్నాను, నన్ను చూడడానికి పైన భగవంతుడు ఉన్నాడు అనేటువంటి మనస్తత్వం ఎప్పుడైతే మనసులో ఉంటుందో ఈ సైబర్ బుల్లింగ్ గురించి ఆలోచించరు, దీన్ని మనసులోకి తీసుకోరు, లేదా సూసైడికల్ థాట్స్ అనేవి రావు. మీరు ఆర్ యు అగ్రీ విత్ మీ? Yes. Yes, sir. Okay. We agree. So these are some of the news clippings here. Cyberbullying leads to suicide somewhere in India. More children self-harming because of cyberbullying. This is the news. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఉన్నటువంటి ఓపిక శక్తి చిన్నపిల్లలకు ఉండదు. అందులో ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్ అంతా ఫారం కోళ్ళు అనమాట, నాటుకోళ్ళు ఎవరు లేరు. నేను క్లియర్గా పచ్చి భాషలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలంతా ఫారం కోళ్ళ లాంటి వాళ్ళు, నాటుకోళ్ళలాగా దిట్టంగా ఉన్నటువంటి మనుషులు అయితే కాదు. ఇటువంటి సున్నిత మనస్కులు ఈ సైబర్ బుల్లింగ్ని తట్టుకోలేకపోతున్నారు, ఇంట్లో చెప్పలేకపోతున్నారు, ఆత్మహత్యలు కూడిగడుతున్నారు. సో వాళ్ళలో అవగాహన కల్పించి వాళ్ళ హృదయాల్ని స్ట్రాంగ్ చేయాలన్నమాట. బాబు ఇదేముందిరా, నీ లైఫ్ నీకు తెలుసు, నువ్వెంత స్ట్రాంగో, వాళ్ళేదో అన్నారు నువ్వు ఫీల్ అవ్వడం ఎందుకు అని చెప్పి వాళ్ళకి నేర్పించాలన్నమాట. సో ఇలాంటివే చాలావి. ఇండియాలో 85% ఇండియన్ చిల్డ్రన్ 85% ఇండియన్ చిల్డ్రన్ గ్లోబల్లీ సైబర్ బుల్లింగ్కి, దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ గ్లోబల్లీ. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి చిల్డ్రన్ సైబర్ బుల్లింగ్కి ఎక్కువగా పాల్పడుతున్నారు, ఎఫెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళ రియల్ లైఫ్ని కోల్పోతూ ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ వెళ్తే మొబైల్ గేమ్ అడిక్షన్ బాగా భయంకరంగా అలవాటు అయిపోయింది. మొబైల్ గేమ్ అనేది 24 గంటలు ఆ ఫోన్ పట్టుకొని ఉండమే. ఇండియాలో కొన్ని గేమ్స్ బ్యాన్ అయినాయి. ఈవెన్ దో వాళ్ళు ఏం చేస్తున్నారంటే VPNs యూజ్ చేయడము, లొకేషన్ మార్చడం ద్వారా ఆ గేమ్స్కి అలవాటు పడ్డారు. దీనివల్ల వీడియో గేమ్ అడిక్షన్, దీన్ని ఏమంటారంటే ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ అంటారు. ఒకటి ఆఫ్లైన్ గేమ్స్ ఉన్నాయి, 2 ఆన్లైన్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో వీటిలో అడిక్షన్ అయిపోయి ఒక రకమైన పిచ్చిలో పడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ ఆడేటువంటి వీళ్ళు గేమ్స్ ఏమైతే ఉంటాయో నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను. పోకెమాన్, క్లాష్ ఆఫ్ క్లాన్స్, పబ్జీ ఎక్కువగా, తర్వాత మైండ్ క్రాఫ్ట్, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్ నైట్, ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా ఈ కిడ్స్, నేను చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నాను. అడల్ట్ గురించి చూస్తే ఇంకో గేమ్ కూడా ఉంది. చిల్డ్రన్లో ఎక్కువగా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ గేమ్స్. వీళ్ళు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అంటే, ఆ ఎండ్లో ఒక మాట వస్తుంది, ఈ పబ్జీలో ఏదో వస్తుంది, విన్నర్ చికెన్ డిన్నర్ అని. ఆ ఒక్క పదం వినడం కోసం వీళ్ళు ఆ గేమ్ని ఆడి పగలు లేదు రాత్రి లేదు ఆడుతూనే ఉండి కళ్ళు వాసిపోయినా సరే ఆడుతూనే ఉన్నారు. ఇంకొకటి, దీంట్లో ఆట రాని అన్స్కిల్డ్ కూడా ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలి? మరి వాళ్ళు గెలవాలి కదా. సో దానికోసం వెపన్స్ కొనుగోలు చేయడము, ఆన్లైన్లో పర్చేస్ చేయడము, వాళ్ళ ఫాదర్దో మదర్దో క్రెడిట్ కార్డ్ పెట్టడము, వెపన్స్ పవర్స్ కొని క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం అవగొట్టడము. సో పేరెంట్స్ లాస్ అవ్వడము, అది ఇంట్లో తెలుస్తుందేమో అని చెప్పి వీళ్ళు మనసులో బాధపడి సూసైడికల్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక అడల్ట్స్ విషయానికి వస్తే ఈ రమ్మీ సర్కిల్ భయంకరమైన సూసైడ్ జరుగుతుంది. అత్యంత ఘోరమైన విషాదమైన ఘటన నా లైఫ్లో జరిగిన బెస్ట్ ఫ్రెండ్ విజయవాడలో ఉంటా ఈ రమ్మీకి అలవాటు పడి విజయవాడ బందర్ కాలంలో దూకి చనిపోయిన 2 సంవత్సరాల క్రితం సూసైడ్ చేసుకున్నాడు. ఇది చాలా అత్యంత దారుణమైన ఘటన. ఈ ఆన్లైన్ గేమ్స్ అనేవి ఒక మనిషి జీవితాన్ని, ఒక ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తాయా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. సో ఈ సొల్యూషన్ ఏంటంటే, ఈ అడిక్షన్కి సొల్యూషన్ ఏంటంటే, ఈ గేమింగ్ జోన్లో ఉన్న ఆ టైంని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక స్పెండ్ చేయగలిగి వాళ్ళని పార్క్కి తీసుకువెళ్ళడము, బయట చూపించడము, లేదంటే వాళ్ళతో కలిసి ఉండే ప్రయత్నం చేయడము, విడివిడిగా లేకుండా అందరూ మొబైల్ పట్టుకుని కూర్చోకుండా వాళ్ళతో కనుక క్లోజ్నెస్ కనెక్షన్ కనుక మనం బిల్డ్ చేయగలిగితే ఈ మొబైల్ గేమ్ అడిక్షన్ నుంచి కొంతవరకైనా మనం బయటకు తీసుకురావచ్చు. సో మెయిన్లీ ప్రాబ్లం విత్ ద మొబైల్ గేమ్స్ ఏంటంటే సోషల్ ఐసోలేషన్ అయిపోతారు. వాళ్ళు ఒంటరిగా ఒక రూమ్లోకి వెళ్ళిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం, ఆడుకోవడం, పక్కన వాళ్ళకి తెలియకుండా డిస్టర్బ్ చేయకుండా, ఎస్కేపిజం, తప్పించుకు తిరగడం, ఈ పని చెప్తే ఇప్పుడే వస్తాను, ఈ గేమ్ అయిన తర్వాత వస్తాను, ఆ పని చెప్తే ఈ తర్వాత వస్తాను అని చెప్పడం. సైబర్ బుల్లింగ్, ఈ గేమ్లో ఈ గ్రూప్ గేమ్స్ ఉంటాయి, ఒక 4-5 కలిపి ఆడేవి. దీనిలో రే వాడు వస్తున్నాడు రా, వాడిని చూడరా, వీడిని చూడరా, అరే నువ్వు వాడిని కొట్టలేకపోయావరా, నువ్వేం మనిషిరా, నీ చేతిలో గన్ ఉంది కదా, ఇలాంటి సైబర్ బుల్లింగ్ జరగడము. నెగిటివ్ లైఫ్ ఈవెంట్స్ అవ్వడము, వాళ్ళు ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతారో నేను ఫెయిల్యూర్ని, నేను లూజర్ని అనేటువంటి థాట్ మైండ్లోకి వెళ్ళడము,
మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయి నేను ఎలాగైనా గెలవాలరా అని చెప్పి చేసే తప్పులే వాళ్ళకి చాలా పెద్ద శిక్షలు ఇస్తున్నాయి. అవి గేముల్ని మోడిఫై చేయడము, మోడిఫైడ్ యాప్స్ని థర్డ్ పార్టీ నుంచి ఇన్స్టాల్ చేయడము గెలవడం కోసము. ఇటువంటి చేయడం వల్ల వాళ్ళ ఫోన్లు హ్యాక్ గురి కావడము, దాని ద్వారా వాళ్ళ ప్రైవసీకి సెక్యూరిటీ లేకుండా పోవడము, వాళ్ళ సీక్రెట్వి బయటికి రావడము, దీన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. సో దీన్ని నివారించగలిగే సత్తా, దమ్ము, ధైర్యం మనకే ఉంది, ఈ జనరేషన్కే ఉంది. మనం మార్చలేమా పిల్లల్ని? ఖచ్చితంగా మార్చవచ్చు. ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఇక్కడ కొన్ని న్యూస్ ఉన్నాయి. మన ఏపీ తెలంగాణలోనే 5 lives ఒక న్యూస్, మదర్ డ్రౌన్స్ సన్స్ అండ్ దెన్ డైస్ బై సూసైడ్. రాచకొండ పోలీస్ స్టేషన్ కేసు వాజ్ బీన్ బుక్డ్. హైదరాబాద్లో ఒక లేడీ, ఒక టీచర్ గారు కష్టపడి రూపాయి సంపాదించుకుని వాళ్ళ అకౌంట్లో ఉంటే వాళ్ళ అబ్బాయి గేమ్ ఆడి క్రెడిట్ కార్డు 36 lakh rupees లాస్ అయిన సంఘటన కూడా మనం చూసాం. తర్వాత సోషల్ మీడియా, ఇక చెప్పేది ఏముంది, అన్ని సోషల్ మీడియాలో అన్ని, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్, ఇక్కడ చాటింగ్కి ఆప్షన్ ఎక్కడ ఉంటే అక్కడ. సో అందుకని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ చెప్తున్న ఒక రిపోర్ట్ ఏంటంటే, ఈ సూసైడ్ రేట్స్ పెరగడానికి కారణంలో ఒక భాగమే ఈ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి సెల్ఫ్ డిప్రెషన్ వల్ల, ఈ బిహేవియర్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఈ మెసేజెస్ వల్ల, ఎక్సెసివ్ టైం సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం వల్ల సైకలాజికల్గా డిస్ట్రెస్ అయ్యారు. సెల్ఫ్ హార్మ్ తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. అది అడల్ట్ అయినా, అది చైల్డ్ అయినా అనేది ఒక రిపోర్ట్ ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ అనేది అఫీషియల్గా పబ్లిష్ చేసిందన్నమాట. సో సోషల్ మీడియా ఫ్యాక్టర్స్ వల్ల ఏముంటాయండి? ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు సూసైడికల్ థాట్స్ యూత్లో ఎందుకు వస్తాయంటే, మెయిన్ రీజన్ ఆల్రెడీ నేను చెప్పిందే, సైబర్ బుల్లింగ్, అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ లేకుండా మాట్లాడడము ఎదుటి వాళ్ళతో, వీళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవడం సోషల్ మీడియా మీద, లోన్లీనెస్ అండ్ ఐసోలేషన్ అవ్వడము, సో హార్మ్ఫుల్ కంటెంట్ ఎక్స్పోజ్ అవ్వడం, అంటే వాళ్ళ డేటాని బయటికి రావడం, లేదంటే వాళ్ళు చూస్తున్నటువంటి డేటా యూట్యూబ్లో కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళ లైక్ల కోసం, సబ్స్క్రైబుల కోసం, వాళ్ళ వ్యూ టైం పెంచుకొని యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం కోసం కొన్ని కంటెంట్ని పేస్ట్ చేయడము. సో అటువంటి కంటెంట్ని నిజం అనుకోవడము. తర్వాత ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది, వాళ్ళు ఎవరో నన్ను మిస్ అవుతున్నారు, నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను వాళ్ళు చూడట్లేదు, నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, వాళ్ళని పట్టించుకోరా అన్నటువంటి ఫియర్ ఉండడము. ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఈ క్రిటిసిజం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఈ సూసైడికల్ థాట్స్కి లీడ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇక చెప్పేది ఏముంది, ఇక ఫేస్బుక్లో మెసెంజరు, ఇన్స్టాగ్రామ్లో చాటు, వాట్సాప్, టెలిగ్రాము, సీక్రెట్ చాట్స్, ఇవి కొంతకాలం వరకు బాగానే ఉంటాయి. కానీ ఇద్దరి మధ్య బంధం ఎప్పుడైతే విడిపోతుందో, ఒకళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో, ఈ స్క్రీన్ షాట్లు తీసుకోవడం. మీరు అనుకుంటారు నేను సెండ్ చేసిన మెసేజ్లు అన్నీ డిలీట్ చేశాను, మా నాన్న ఫోన్ తీసుకున్నా పర్లేదు. నో, అవతల వ్యక్తి ఏదైనా చేయొచ్చు, స్క్రీన్ రికార్డర్లో వీడియో తీయొచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, వాటి ద్వారా బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ విషయం బయటకు పొక్కుతుంది అన్న విషయం తెలుసుకొచ్చిందో, 13 ఏళ్ళ అమ్మాయో, 16 ఏళ్ళ అమ్మాయో, 14 ఏళ్ళ అబ్బాయో ఈ విషయాలు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలంతా, మనసులు ఏదైతే ఉన్నది అంత మెచ్యూర్డ్ కాదు, భయపడిపోతారు. అయిపోయింది, ఇంకేముంది, నాన్నగారికి చాలా పరువు ఉంది ఊళ్ళో, నాన్నగారు ఊళ్ళో హెడ్ మాస్టర్, లేకపోతే నాన్నగారు ఊళ్ళో డాక్టరు, వామ్మో ఈ విషయం బయటకు వస్తే బజార్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఆంటీ వాళ్ళు ఏమనుకుంటారో, ఇదంతా తెలిసే కంటే నేను ఏదో చేసుకుంటే పోతుంది. ఇటువంటి బ్లాక్మెయిల్ ఆన్లైన్ చాటింగ్స్ అనేది చాలా దారుణమైనవి. వీటి నివారణ ఏంటంటే, ఎప్పుడు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి, ప్రేమగా ఉండండి, వాళ్ళతో మాట్లాడండి. అరే నాన్న నీకు ఎవరన్నా మెసేజ్ ఇస్తే నాకు చెప్పురా అంటే, అలా కాదు, వాళ్ళకి మెసేజ్ ఏదైనా వస్తే, నాన్న ఈ అబ్బాయి ఎవరో మెసేజ్ చేశాడు, ఏం రిప్లై ఇవ్వను అనే పొజిషన్కి వాళ్ళు రావాలి. అంటే అంత క్లోజ్లీనెస్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం భయపడే పని లేదు. వాళ్ళు ఏదైనా నెగిటివ్ ఉన్నా సరే సీక్రెట్గా ఏమీ చేయరు, ఓపెన్ మైండెడ్గా ఉండి మన దగ్గరికి వచ్చి దీనికి ప్రాబ్లం ఏంటి, దీని సొల్యూషన్ ఏంటి అని మాట్లాడే విధంగా ఉంటారు. సో ప్రస్తుతం స్కూల్స్లో నేను చూసినటువంటి ఒక చిన్న ఘటన ఎక్కువగా పిల్లల మీద ప్రభావ పడేది. ఇందులో ఎవరైనా టీచర్స్ ఉన్న, సైకియాట్రిస్టులు ఉన్నా మీరు తెలియపరచండి. కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే, ఇన్స్టాగ్రామ్లో బాగా అడిక్ట్ అయిపోయి ఇన్స్టాగ్రామ్ పేజెస్ని క్రియేట్ చేసి ఫేక్ పేజెస్ని క్రియేట్ చేస్తారు. ఫేక్ పేజెస్లో దాంట్లో అడ్మిన్ ఎవరో తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ జాయిన్ చేస్తారు, యాడ్ చేసుకుంటా పోతారు. వాళ్ళు కూడా చెప్తారు మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయండి రా అని. ఇప్పుడు ఏం చెప్తారంటే, మీ స్కూల్లో ఏమేమి జరుగుతున్నాయో రూమర్స్ ఇవ్వండి రా, నేను పోస్ట్ చేస్తాను. రూమర్స్ డైరెక్ట్గా ఇస్తే పేర్లు పడతాయి కదా, ఇక్కడ సమస్య వచ్చి పడింది. అందుకని కొన్ని యాప్స్ ఆన్లైన్లో ఉన్నాయి, దాన్ని ఇన్స్టాగ్రామ్కి లింక్ చేస్తాం, టెలినోయిమ్ అని. అంటే ఎవడు పోస్ట్ చేశాడో ఎవడికి తెలియదు,
దాన్ని ఈ అడ్మిన్ అనేవాడు ఎవడో తెలియదు, వీడు స్క్రీన్ షాట్ చేసి ఆ గ్రూప్లో వేయడము, దాని కింద కామెంట్స్ రూపంలో ఇది నిజమా అన్నట్లుగా మళ్ళా జరగడము జరుగుతుంది. కొన్ని శాంపిల్స్ మీకు చూపిస్తాను. దీంట్లో కొన్ని పదాలు మిమ్మల్ని అభ్యంతరపరచవచ్చు, బట్ ప్లీజ్ యాజ్ అడల్ట్స్గా మీరు అర్థం చేసుకోవాలి. ఇవి నేను కామన్గా చూసినటువంటివి. ఎలా జరుగుతుంది ఈ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఐడి చాటింగ్స్ అనేవి వితౌట్ నోయింగ్ ద ప్రొఫైల్ అనేది. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఆ మరుసటి రోజు ఆ పాఠశాలలో ఈ జరిగే పుకార్లన్నీ నువ్వా, నీ గురించి చెప్పుకున్నారు, నీ గురించి చెప్పుకున్నారు. ఇది తట్టుకోలేని కొన్ని మనసులు సూసైడికల్గా వెళ్ళే అవకాశం అయితే ఉంది. మీ స్క్రీన్ మీద ఉంది, మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది ఎటువంటి చాటింగ్స్ జరుగుతాయి ఆన్లైన్లో అనేవి. సార్ ఎక్స్క్యూజ్ మీ, స్క్రీన్ లో షేర్ అవ్వడం లేదు సార్ ఏవి. జస్ట్ వెయిట్ మిస్, ఐ విల్ చెక్. ఏది షేర్ అవ్వలేదు సార్. ఓన్లీ స్పందన షీల్డ్ సైబర్ సేఫ్టీ సెక్యూరిటీ అవేర్నెస్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ మాత్రమే ఉంది. ఓకే, నేను చాలా స్క్రీన్స్ చూపించాను. 1 minute, then I will go back. సార్ Okay, then fine, I will show you. వన్స్ అగైన్ యూ ప్లీజ్ షో సార్, వి విల్ నోట్ ఇట్. Yeah, sure, I will go back and I will come roughly. Now you can see. Yes sir, now we can see. Okay, then I will go back to my previous screen. Yes sir. Now fine. Are you able to see now? Hello miss. Yes sir, yes sir. Yes sir, now Okay, we are fine. able to see. ఓకే, ఒకసారి నేను రఫ్ గా చెప్పిందే మళ్ళీ రివిజన్ చేస్తాను. అలాగే నేను సార్. ఇప్పుడే చెప్పాను, ఈ మల్లీశ్వరి అనే ఒక మహిళ గురించి, తెనాలిలో ఎటువంటి సూసైడ్ జరుగుతాయి అనే దాని గురించి, సూసైడ్ జరిగిన దాని గురించి. అలానే 85% చిల్డ్రన్ సైబర్ బుల్లింగ్ గురవుతున్న స్క్రీన్ అయితే ఏదైతే ఉందో అది కూడా చెప్పాను. సో మొబైల్ గేమ్ అడిక్షన్ గురించి చెప్పాను. ఈ మొబైల్ గేమ్స్ లో నేను స్క్రీన్ మీద చూపించినటువంటి ఇటువంటి పోకెమాన్, క్లాష్ ఆఫ్ క్లాన్స్, ఈ కాల్ ఆఫ్ డ్యూటీ, మైన్ క్రాఫ్ట్, ఫోర్ట్ నైట్, ఈ గేమ్స్ గురించి కూడా నేను తీసుకొచ్చాను. Sir, once again you show the screen sir, please. Yeah, Once now again. okay. Yes sir. Can I continue again? Yes sir. ఓకే, సో మొబైల్ గేమ్స్ కి పిల్లలు బాగా అడిక్ట్ అవుతున్నారు అని చెప్పుకొచ్చాను. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. మెయిన్ గా ఈ పబ్జి గేమ్స్ ఏదైతే ఉంటాయో, ఈ గేమ్స్ ఆడడం కోసము, గెలవడం కోసము వాళ్ళు డబ్బులు స్పెండ్ చేయడము, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అకౌంట్స్ నుంచి క్రెడిట్ కార్డ్స్ నుంచి డబ్బులు తీసుకోవడము, అలానే ఈ అప్లికేషన్స్ ని మాడిఫై చేయడము మొదలు చేయడం వల్ల వాళ్ళు మానసికంగా ఇబ్బందికి లోని ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది. సో మెయిన్ గా సోషల్ ఐసోలేషన్, ఎస్కేపిజం, సైబర్ బుల్లింగ్, నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ ఈవెంట్స్ అనేది ఈ గేమ్స్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. అండర్స్టాండింగ్ ది కాంప్లెక్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్సెసింగ్ గేమింగ్ అండ్ సూసైడల్ ఐడియేషన్. సోషల్ ఐసోలేషన్ అంటే వాళ్ళకి వాళ్ళు సపరేట్ గా ఉండడము, ఎవరితోనూ మాట్లాడకపోవడము, ఎస్కేప్ అయిపోవాలని చూడడము, ఏదైనా పని చెప్పినా పారిపోవాలని చూడడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సైబర్ బుల్లింగ్ అంటే మీకు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లే ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడము. సపోజ్ గేమ్స్ లో ఎలా సైబర్ బుల్లింగ్ ఉంటుందండి అంటే, దెర్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఒక 4-5 కలిసి ఆడేవి. ఆ 4-5 కలిసి ఆడేటప్పుడు, అరే నువ్వు వాడిని చంపలేవా, నువ్వు వాడిని కాల్చలేవా, నీకేం చేత కాదురా, నువ్వు పనికి మాలినాడురా, నువ్వు ఎప్పుడు ఓపెన్ అయిపోతావురా అన్నటువంటివి మాటలు రావడము, ఇవే వాళ్ళ మైండ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ గురి చేయడము. దానివల్ల ఈ ఫెయిల్యూర్ అనేది వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయ్యి, నేనేమి చేయలేను, నేనేం సాధించలేను అనే ఒక ఫెయిల్యూర్ ని ఫిక్స్ అయిపోయి సూసైడికల్ థాట్స్ అనేవి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు, దేర్ ఆర్ సమ్ న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్స్, సౌత్ వెస్టర్న్ టైమ్స్ లో. ఒక ఆన్లైన్ గేమింగ్ వల్ల ఏపీ అండ్ తెలంగాణలో ఒక వారంలో 5 ప్రాణాలు కోల్పోయిన ఘటన. మదర్ చనిపోయారు. అండ్ ఒక నిమిషం మినిమైజ్ చేస్తాను. ఒక మదర్ డ్రౌన్స్ సన్స్ అండ్ దెన్ డైస్ బై సూసైడ్. సో అంతేకాదు, ఒక టీచర్ గారు 36 lakh rupees తన కార్డ్ నుంచి కోల్పోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి గేమ్ ఆడతా డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్చేసింగ్ చేసుకుంటా వెళ్ళడం. సోషల్ మీడియా థ్రెడ్స్, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ ఏదైతే ఉందో అది క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ మైనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు హైయర్ రేట్ ఆఫ్ డిప్రెషన్, సూసైడికల్ థాట్స్ వెళ్తున్నాయి. దానివల్ల యూత్ లో కూడా సూసైడ్ రేట్స్ పెరగడం ఓన్లీ సోషల్ మీడియా వల్లనే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వలన అవుతుంది. నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ మెసేజెస్ వల్ల ఈ సూసైడికల్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. సో సోషల్ మీడియా సూసైడికల్ థాట్స్ గురించి జస్ట్ డిస్కస్ చేసాము. సైబర్ బుల్లింగ్, లోన్లీనెస్, ఐసోలేషన్, నెగిటివ్ ఫీడ్బ్యాక్, క్రిటిసిజం, హార్మ్ఫుల్ కంటెంట్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే టాపిక్స్ ని ఎక్కువగా ఈ సూసైడికల్ థాట్స్ ఏదైతే మీరు చూస్తున్నారో
ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. దీని గురించి జస్ట్ ముందే మీకు చెప్పాను ఒక్కొక్క క్లియర్గా. సో వీటి నుంచి దూరంగా ఉండాలి అంటే మీరు ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయండి. మీరు ఫ్యామిలీ అంటే పిల్లల్ని వేరు చేయకుండా మీరు గనక వాళ్ళకి సరైన టైం ఇచ్చి వాళ్ళతో పాటు స్పెండ్ చేయగలిగితే వాళ్ళు వీటి నుంచి కొంచెం దూరం ఉండే పరిస్థితులు అయితే ఉంటాయి. సో సీక్రెట్ చాట్స్, ఎమోషనల్ చాట్స్, బ్లాక్ మెయిల్స్. ముందు ఈ పిల్లలు ఏదైనా రిలేషన్లో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ చాటింగ్ కానీ, ఫేస్బుక్ మెసెంజర్స్ కానీ, వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ వీళ్ళు చాటింగ్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతం బాగానే ఉంటుంది. రేపు రిలేషన్ కట్టిన తర్వాత ఇది పిల్లలకే కాదండి, ఇది పెద్దవాళ్ళకు కూడా. ఏవైతే ఈ లీగల్ రిలేషన్షిప్స్ నడుపుతున్నారో, భర్తతో కాకుండా వేరే వ్యక్తితో, భార్యతో కాకుండా వేరే వ్యక్తితో పరిచయాలు పెంచుకొని ఆన్లైన్లో చాటింగ్ చేసుకుంటా, మాట్లాడుకుంటా, వల్గర్ చాటింగ్స్ చేసుకుంటా ప్రస్తుతం వాళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. వీళ్ళు స్క్రీన్ షాట్లు తీసుకొని, వీడియోలు తీసుకొని రేపు ఎప్పుడైతే రిలేషన్ కట్ అవుతుందో, గొడవలు అవుతాయో అప్పుడు బ్లాక్మెయిల్ చేయడం, నీ భర్తకు చూపిస్తాను, నీ భార్యకు చూపిస్తాను, నీ బంధువులు చూపిస్తాను, నేను ఊరు మొత్తాన్ని చూపిస్తాను అనడం, దానివల్ల భయపడిపోవడం వల్ల సూసైడికల్ థాట్ తీసుకురావడం అనేది సారీ కూడా ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్. దీనికి దూరంగా ఉండాలంటే అవాయిడ్ దట్. దాదాపుగా అవాయిడ్ చేయండి. మీరు ఏదైనా మాట్లాడుకుంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, ఏదైనా ఉంటే జెన్యున్గా ఉండండి. సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్స్టాగ్రామ్ పేజీల్లో ఒక సీక్రెట్ చాట్ పేరు తెలియకుండా వాళ్ళు ఒక పేజ్ క్రియేట్ చేస్తారు. అడ్మిన్ ఎవరో తెలియదు, పిల్లలు మాట్లాడుకుంటా ముందుకు వాళ్ళకి నచ్చిన మెసేజ్లు పెట్టడము, పక్కన వాళ్ళ మీద పుకార్లు పుట్టడము, ఇలాంటివి ఒకటి యాడ్ చేస్తారనమాట. సో అలాంటివే కొన్ని శాంపిల్స్ నేను ఇక్కడ పోస్ట్ చేశాను, మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు కనపడుతుందా అండి మీకు? ఇది ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది వీళ్ళేం ఆన్లైన్లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎలా రాసుకుంటారు. దిస్ ఈజ్ కాల్డ్ సైబర్ బుల్లింగ్. దీంట్లో నిజం వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆ మరుసటి రోజు ఆ పాఠశాలలో ఒకళ్ళు ఈ వీళ్ళ గురించో, ఆ పిల్లాడి గురించో, నువ్వు ఇదంట కదా, నువ్వు అదంట కదా అని మాట్లాడుకుంటారు. చూసారా, చిన్న చిన్న మనసులు ఎంతవరకు తట్టుకుంటాయి. అండర్స్టాండ్ మ్యామ్? కెన్ ఐ గో? Yes, sir. సో డీప్ ఫేక్ అండ్ మార్ఫింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డీప్ ఫేక్. ఇది ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న టాపిక్. మీకు చూసే ఉంటారు, రష్మిక మందన్న ఒరిజినల్ వీడియో ఈజ్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ లో ఎవరో డీప్ ఫేక్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసి ఒక లిఫ్ట్ లోంచి వస్తున్నట్లుగా పాత వేరే వాళ్ళ వీడియోని ఫేస్ మార్ఫింగ్ చేసేసి ఆన్లైన్లో పెట్టడము, అది వైరల్ అవ్వడం జరిగింది. అంతేకాదు రీసెంట్గా ఒక ఐ థింక్ ఇట్స్ ఇన్ రాజస్థాన్ నార్త్లోనే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్ అయ్యారు. ఆయనకు అంత టెక్నాలజీ నాలెడ్జ్ తెలియదు, ఎందుకంటే హెడ్ మాస్టర్ అంటే మనకు తెలుసు నార్త్లో ఏ ఏజ్లో ఉంటారో. కొత్తగా సెల్ ఫోన్ కొనుక్కున్నారు, సడన్గా తీసుకున్నారు, ఒక వీడియో కాల్ వచ్చింది. 2 రోజుల తర్వాత వాట్సాప్లో వీడియో కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే ఒక నగ్నంగా ఒక అమ్మాయి ఉంది. సో వెంటనే చూసి కట్ చేశారు, అంతే. మరుసటి రోజు డిస్ట్రిక్ట్ ఎస్పీ వీడియో కాల్లోకి వచ్చి బెదిరించడం జరిగింది. నేను కేసును మాఫీ చేస్తానయ్యా, నువ్వు ఇదంతా చేస్తున్నావంట, ఒక హెడ్ మాస్టర్గా మంచి పద్ధతిలో ఉన్నావు, పొజిషన్లో ఉన్నావు, నాకు ఒక 10 లక్షలు పంపించు అని డబ్బులు పంపించడం జరిగింది. మళ్ళా వేధింపులు గురైనవి. ఏందా అని చెప్పి డైరెక్ట్ ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే, నేను ఎప్పుడు చేశానయ్యా, నాకేం తెలుసు అంటే, ఇంకోసారి కాల్ చేస్తారు కదా, నెక్స్ట్ టైం పట్టుకుంటే ఏంటంటే అది డీప్ ఫేక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో కాల్డ్ ఎస్పీ ఫోటోని మార్ఫింగ్ చేసి వీడియో లాగా చేశారు. సో దీని గురించి జాగ్రత్తగా ఉన్నట్టే ఫస్ట్ వీడియో కాల్ రంగానే లిఫ్ట్ చేసే ముందు కెమెరా దగ్గర బటన్ పెట్టి ఫస్ట్ లిఫ్ట్ చేయండి, ఇది జెన్యూన్ కాలా అని చెప్పి చూసుకున్న తర్వాతే మీరు మాట్లాడండి. అదొక సజెషన్. ఈ డీప్ ఫేక్ అనేది ఎంత మోసం అంటే, ఇప్పుడున్న AI తోటి ఏదైనా ఫ్రాడ్ చేయొచ్చు అనమాట. ఇది చూస్తే ఫైనాన్స్ వర్కర్ పేస్ అవుట్ $25 million ఆఫ్టర్ వీడియో కాల్ విత్ డీప్ ఫేక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. వాళ్ళ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వీడియో కాల్లో మాట్లాడాడు, నిజం అనుకున్నాడు, మనీ ట్రాన్స్ఫర్ చేశాడు. తమిళనాడు సైబర్ క్రైమ్ వీళ్ళు ఆల్రెడీ పబ్లిక్ అడ్వైజరీ ఇచ్చారు, ఈ డీప్ ఫేక్ స్కామ్స్ జరుగుతున్నాయి. సో డోంట్ బిలీవ్ ఆన్ వీడియో కాల్స్. ఫేస్ టు ఫేస్ చూస్తే కానీ మనిషిని నమ్మొద్దు. ఆన్లైన్ మొత్తం ట్రాజెడీ. హాంకాంగ్కి చెందిన ఒక కంపెనీ, వాళ్ళదైతే అత్యంత దారుణం. ఒక వీడియో కాన్ఫరెన్స్, అందులో ఒక 10 మంది ప్రతినిధులు ఆపోజిట్ లో, అందరు డీప్ ఫేకే, అంత AI మార్ఫింగ్. యువతల కంపెనీ ప్రతినిధులు వీళ్ళు MOE మార్చుకున్నారు. $200 million హాంకాంగ్ డాలర్స్ స్కామ్ జరిగింది. ఎంప్లాయీస్ ఫూల్ అయిపోయారు. డిజిటల్లీ రీక్రియేటెడ్ వెర్షన్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లాగా. సో అంత టెక్నాలజీ వచ్చింది. సో దీన్ని ఏమీ చేయలేని పరిస్థితి ప్రజెంట్ అయితే ఉంది. కొత్త టెక్నాలజీస్ ఇంకా రాబోతున్నాయి.
సో నెక్స్ట్ సూసైడికల్ థాట్కి వెళ్ళాలైతే రీల్స్, షార్ట్స్, టిక్ టాక్స్, లైక్స్, కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, వీటి వల్ల ఎలా సూసైడ్ చేసుకుంటారండి? ఇందా చెప్పాం కదా, ఈ ఫేస్బుక్ వల్లే కదండి మల్లేశ్వరి తెనాలి మహిళ సూసైడ్ చేసుకుంది. అలానే వీళ్ళు రీల్స్ చేస్తూ ఉంటారు, యూత్ కి జనరేషన్, నేను ఆ రీల్స్ చేయాలి, రీల్స్ కి ఇన్ని లైక్లు రావాలి, ఇన్ని వీడియోస్ రావాలి, ఇన్ని వ్యూస్ రావాలి, ఇన్ని ప్లేస్ రావాలి, షార్ట్స్ లో నాది ట్రెండ్ అవ్వాలి, నాది హ్యాష్ ట్యాగ్ రావాలి అని చెప్పి తడబడి దాని కింద వచ్చేటువంటి బ్యాడ్ కామెంట్స్, హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ అనగానే కింద ఎవడో ఒకడు బ్యాడ్ కామెంట్ పెడతా ఉంటాడు. నీ మొహం చూడు, నీ వెనక చూడు ఎట్లా ఉందో, ఆ బ్యాక్గ్రౌండ్ ఏనా, ఈ మొహమేనా, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ రావడం, దాన్ని తట్టుకోలేకపోవడము, ఉన్నటువంటి మొదటి 10 వీడియోలకి హై రీచ్ రావడము, సడన్ గా రీచ్ పడిపోవడము, దాన్ని తట్టుకోలేక పిచ్చి పిచ్చి వీడియోలు చేయడము, దానికి బ్యాడ్ కామెంట్స్ రావడము, దీని వల్ల మళ్ళీ వాళ్ళ మైండ్ అనేది డిప్రెషన్ లోకి వెళ్ళడం అనేది జరుగుతా ఉంది. నెక్స్ట్, ఇది అడల్ట్స్ కోసం అండ్ ఈవెన్ టీనేజర్స్ లో కూడా ఇది ఒకటి ఉంది. ఒమెగ్లే అని కొన్ని యాప్స్ ఉన్నాయి, ఒమెగ్లే కాదు ఇంకా చాలా చాలా భయంకరమైన యాప్స్ ఉన్నాయి, డేటింగ్ యాప్స్. ఈ డేటింగ్ యాప్స్ లో ఏంటంటే అదుటి వ్యక్తి ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో ఎదుటి వ్యక్తులు తెలియదు. సో కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసి దగ్గరలో ఉన్న వాళ్ళని ఫ్లడ్ చేయించి ఒకళ్ళొకళ్ళు కలిసేలాగా అక్కడ మీట్ అవుదాం, ఇక్కడ చాట్ చేసుకుంటా ఉంటాం. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అవతల వ్యక్తి ఎవరు, అబ్బాయా అమ్మాయా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. దాని ద్వారా అమ్మాయినని నమ్మి డబ్బులు పంపించడము, అమ్మాయినని చెప్పి అన్ని చేయడము, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. కొన్నిసార్లు తన సొంత బంధువులే అదుటి వ్యక్తి అని తెలుసుకుని కూడా బాధపడిన పరిస్థితులు ఉన్నాయి, అన్నా చెల్లి అని ఇటువంటి రిలేషన్స్ కూడా బయటపడిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇవి చాలా డేంజర్, వీటికి దూరంగా ఉండమని చెప్పి పిల్లలకైనా పెద్దలకైనా సలహాలు ఇవ్వడం మంచిది. వీటి ద్వారా ఎక్కువ శాతం మోసాలు జరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, సైకలాజికల్ గేమ్స్. ఇవి ప్రజెంట్ అయితే కంట్రోల్లో ఉన్నాయి. రీసెంట్ గా లాస్ట్ 1 year లో అయితే వీటి గురించి రాలేదు. 1 year బ్యాక్ అయితే ఇటువంటివి ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ రావడం. సో ఆ గేమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక స్టూడెంట్స్ కానీ వీళ్ళని అట్రాక్ట్ చేసి మీకు ఒక టాస్క్ ఇస్తారు. మీ వీధి చివరున్న దుక్కొట్టులోకి వెళ్ళి ఒక ఏదైనా కొన్నాడు, ఇందులో అప్డేట్, నెక్స్ట్ ఇది చెయ్యి అప్డేట్, నెక్స్ట్ అది చెయ్యి టాస్క్ అప్డేట్, ఇటువంటి డిఫరెంట్ టాస్క్ రావడము. చివరిలో నువ్వు సూసైడ్ చేసుకో, ఒక రకమైన మానసిక వాళ్ళని ఒత్తిడికి గురి చేసి వాళ్ళని సూసైడ్ చేసుకునేలాగా ప్రోత్సహించే కొన్ని గేమ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి మోమో ఛాలెంజ్ ఒకటి, అండ్ బ్లూ వేల్ డాల్ఫిన్ అనేది ఒకటి. సో ఈ 2 గేమ్స్ అంతకుముందు జరిగినాయి. ఇటువంటి క్లోన్ గేమ్స్ కూడా వచ్చి ఉండొచ్చు, బట్ ప్రజెంట్ అయితే రిపోర్ట్స్ అయితే లేవు. సో వీటిని సైకలాజికల్ గేమ్స్ అంటారు, వీటికి దూరంగా ఉండమని చెప్పాలి. తర్వాత చెప్పాలంటే పోర్నోగ్రఫీ. ఇక వాచింగ్ పోర్నోగ్రఫీ చూడడము, అది నిజం అనుకోవడము, దాని ద్వారా అలానే మనం కూడా చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నించి దొరికిపోయానరా పరువు పోయింది అని చెప్పి మానసికంగా ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితుల్లోకి యూత్ వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గృహిణులకైనా మీ పిల్లలకైనా ఎవరైతే డివైస్ వాడతారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్లీజ్ దీన్ని బాగా అర్థం చేసుకోండి. కొన్ని యాప్స్ ఉంటాయి, ఇవి ప్లే స్టోర్లో దొరకవు, థర్డ్ పార్టీ యాప్స్ అండి. వీటిని గూగుల్ నుంచి కొన్ని ఏపీకే వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఒక యాప్ ఇది సీక్రెట్ వీడియో రికార్డర్. ఇది మీకు మొబైల్ ఎవరిదైనా పక్కన తీసుకుంటే ఎక్కడ కనపడదు, కానీ దీన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. దీన్ని ఆన్ చేస్తే అది ఆన్ అయిందని కూడా ఎవరికి తెలియదు. ఫ్రంట్ ఎండ్ లో మీకు స్క్రీన్ మీద నార్మల్ ఉంటుంది, వాళ్ళు ప్లే చేసిన వీడియో ప్లే అవుతుంది, వాళ్ళు చూపించిన వీడియో చూపిస్తూ ఉంటుంది, వాళ్ళ షాటింగ్ నార్మల్, ఇట్స్ లైక్ నార్మల్ వెల్. బట్ బ్యాక్ ఎండ్ లో మీ వాయిస్ మీ వీడియో 2 క్యాప్చర్ అవుతుంది. ఇది ఎక్కువగా నేను పచ్చిగా చెప్తున్నాను, నేను ముందే చెప్పిన డిస్క్లైమర్ ఇచ్చాను, కొన్ని అడల్ట్ కంటెంట్ అనేది నేను మాట్లాడతాను. ఎందుకంటే కొన్ని రీసెంట్ గా జరుగుతున్నటువంటి నేరాలు, మోసాలు, దానివల్ల డిప్రెషన్కి లోనవ్వడము, ప్రాణాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటారు, వీళ్ళు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ఇటువంటి వీడియో చూపిస్తారు, ఇది చూడు ఆ డాన్స్ ఎలా చేసింది దాన్ని చూస్తా ఏదో నగ్నంగానో ఇలా ఉన్నటువంటి వీడియోలు చిత్రీకరించడము సీక్రెట్ వీడియోలో, దాన్ని స్టోర్ చేసుకోవడము, లేదంటే ఆన్లైన్లో అమ్మేయడము, ట్విట్టర్లోనూ కొన్ని ఫోన్ వెబ్సైట్స్లో వీళ్ళు అమ్మేసుకోవడము. అది బయటకు వచ్చినప్పుడు పాపం వీళ్ళు అదుటి వ్యక్తి బాధపడి సూసైడ్ చేసుకునే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. వీటి నుంచి జాగ్రత్త పడాలి అంటే ఆల్మోస్ట్ మీ ప్రైవేట్ లైఫ్ని మొబైల్కి దూరంగా, డివైస్కి దూరంగా ఉంచండి. అట్లీస్ట్ బాత్రూంలో కూడా మీ మొబైల్ని తీసుకెళ్ళొద్దండి. అది మీ మాటలను వింటుంది, మీ పక్కనున్న మీ మాటలు వింటుంది. ఇప్పుడు మీరు ఒక 2 రోజులు నేను చెప్పింది చేయండి, ఒక 2 రోజులు 3 రోజులు మీ ఇంట్లో ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుకోండి. ఒక సంతూర్ సోపు, లేదంటే ఒక మస్కిటో కాయిలో ఆ ప్రోడక్ట్ గురించి ఇద్దరు కాన్వర్జేషన్ చేసుకోండి. ఏదో ఒక టాపిక్లో దాన్ని కలపండి, మీకు 3వ రోజు ఖచ్చితంగా దాని యాడ్ వస్తుంది.
ఖచ్చితంగా మీ ఫోన్లో ఆ యాడ్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ అనలిటిక్స్, గూగుల్ అనలిటిక్స్ కానీ ఈ ఆటోమేటిక్గా ఈ టిక్టాక్ వీడియో చూసినప్పుడు కూడా దానికి సంబంధించిన వీడియోలు వస్తాయి. బీరకాయ పచ్చడి అంటే 4వ రోజు బీరకాయ పచ్చడి వీడియో వచ్చేస్తుంది. సో ఇటువంటివి టిక్టాక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఈ సీక్రెట్ వీడియోస్ కూడా వీటిని రికార్డ్ చేసి సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు, బెదిరించే వాళ్ళు ఉంటారు. ఈ బెదిరింపులు తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక థర్డ్ పార్టీ యాప్స్ ఇందాక చెప్పాను. ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఎవరండి అసలు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళని వెళ్ళేశారు. ఏమంటారు, గెంటి వెలివేశారు. ఎక్కడి నుంచి? ప్లే స్టోర్ నుంచి, యాపిల్ స్టోర్ నుంచి అన్ఆథరైజ్డ్ గా ఉన్నవి, ఇవి తప్పు, మీరు పనికిరారా అని చెప్పి వెలివేస్తే వీళ్ళు ఆన్లైన్లో వేరే వెబ్సైట్లో యాప్ పెట్టుకొని మీకు ఆ ఆఫర్ ఇస్తాం, మీకు ఇది చేస్తాం, మీకు అది చేస్తాం, మీరు ఈజీగా స్కాన్ చేయొచ్చు, మీరు ఈజీగా ఫోటోని యానిమేషన్ చేయొచ్చు, మీరు ఈజీగా ఫోటోని వీడియో చేసి తైతక్కలాడించవచ్చు అని చెప్పి దొంగచాటుగా ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా మీ పర్మిషన్ అడుగుతుంది. గ్యాలరీ పర్మిషన్ ఇస్తారు, మైక్ పర్మిషన్ ఇస్తారు, కెమెరా పర్మిషన్ ఇస్తారు. ఇవ్వకపోతే అది ఆన్ అవ్వదు కదా. సో ఆ పర్మిషన్ ఎప్పుడైతే ఇస్తారో మీరు ఆ యాప్ని వాడండి, వాడకపోండి, అవతల వ్యక్తులు మీ డేటాని యాక్సెస్ జరుగుతానే ఉంటుంది. మీ ఇంటర్నెట్ ఎప్పటి వరకైతే ఆన్లో ఉంటుందో ఆ డేటా యాక్సెస్ జరుగుతానే ఉంటుంది. సో దాన్ని, ఆ సెన్సిటివ్ డేటాని కాపాడుకోవాలంటే మోస్ట్లీ ట్రస్టెడ్ యాప్స్ని తీసుకోండి. థర్డ్ పార్టీ యాప్స్ వైపు చూడొద్దు, ప్లే స్టోర్లోనే చూడండి. క్లియర్ అండి? Am I correct? Our screen is visible and audio is visible, audible? Yes, sir. Okay. Yes, sir. Thank Screen you. is visible. Thank you for confirmation. సో ఇంకా ఇందాక చెప్పినట్టుగా విపిఎన్స్, టొరెంట్స్. ఒక మూవీ కావాలి అంటే మనం సినిమాకి వెళ్ళి చూస్తే 100 రూపాయలు, ఆంధ్రాలో అయితే 110 రూపాయలు, హైదరాబాద్లో అయితే 350 రూపాయలు. ఎందుకురా బాబు, డౌన్లోడ్ చేయాలి, ఆన్లైన్లో చూసేద్దాం. ఎక్కడ డౌన్లోడ్ చేయాలరా? టొరెంట్స్లో, మూవీ రూల్స్లో డౌన్లోడ్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? బ్లాక్ మార్కెట్ నుంచి. ఎప్పుడైతే మనం టొరెంట్స్ కనెక్ట్ అవుతామో మన పీసీ తోటి, మన ల్యాప్టాప్ తోటి, ఆటోమేటికల్గా ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. దాని ద్వారా డేటా స్టోర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ ప్రైవసీని అరికట్టండి, కష్టపడి సినిమాలు చూస్తున్నారు, వెళ్ళి థియేటర్లో ఆస్వాదించండి. లేదు మీరు చూడాలి మొబైల్లో అనుకుంటే అది యూట్యూబ్లోకి వచ్చేదాకా, ఓటీటీ ప్లాట్ఫామ్ ఇది పెయిడ్లోకి వచ్చేదాకా వెయిట్ చేయండి. అలా కాకుండా దొంగచాటుగా డౌన్లోడ్ చేసి చూద్దాం అనుకుంటే అది దొంగచాటుగా వాళ్ళు దొంగతనం చేసేస్తారనమాట. మనమే తాళాలు ఇచ్చేస్తున్నాం, డోర్ ఓపెన్ చేస్తున్నాం, తీసుకెళ్ళిపోండి ఏదైనా. ఇక చెప్పాలంటే ఈ బ్యాంక్ ఫ్రాడ్స్, భయంకరమైన ఫ్రాడ్స్ 2023 కోవిడ్ టైంలో జరిగింది. 22, 20, 21 నుంచి మొదలైనయండి. 21, 22, 23 భయంకరమైన బ్యాంక్ ఫ్రాడ్స్. హలో మేడం, మేము ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాము, మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిందండి, ఇది కొంచెం లేదంటే మీకు ఛార్జ్ పడుతుంది, దాంతోపాటు మీ డబ్బులు కూడా విత్డ్రా చేయలేమండి. ఎలాగమ్మా, ఏం చేయాలి? ఏం లేదండి, మేము మీకు ఒక ఓటీపీ పంపిస్తాం, మీరు చెప్పండి, తర్వాత డీటెయిల్స్ చెప్పండి. కార్డ్ డీటెయిల్స్ చెప్తాము, ఓటీపీ చెప్తాము, మనీ డెబిట్. వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ పర్చేజ్ చేస్తారు. మీ మనీ ఎటు వెళ్ళిందో కూడా తెలియదు. వీళ్ళు పేపాల్ నుంచి ఇంకొక ఆన్లైన్ పర్చేజ్ అయినప్పుడు ఈవెన్ దో మీ ట్రాన్సాక్షన్ లిస్ట్ లో కూడా డబ్బులు ఎవరికి వెళ్ళి అనేది తెలియదు. మీకు తెలుసదేదో రీసెంట్ గా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ని ఆర్బీఐ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. దేనికి అంటే ఈ బ్యాంక్ ఫ్రాడర్స్ ఎక్కువ ఈ పేటిఎం ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్, ఇటువంటి బ్యాంక్ ఫ్రాడ్స్ చేయడం జరిగింది. 3,500 కోట్లు 2023లో జనాల సొమ్ము, పేదవాళ్ళ సొమ్ము మీద తెలిసి తెలియక ఇటువంటి ఫ్రాడర్స్ గురైపోయిన డబ్బు ఉంది. ఇది చెప్పింది నేనేం కాదు, చెప్తుంది ఆర్బీఐ. సో ఇంత డబ్బు అనేది ఓన్లీ మోసాల వల్ల వస్తుంది. జనరల్గా అయితే ఓకే, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు పోనీరా, పోయింది, నెక్స్ట్ టైం జాగ్రత్తగా. అదే మీ దగ్గర అత్యవసరమైనటువంటి 1,00,000 రూపాయలు ఈ పెళ్లి కోసము, లేదంటే ఏదైనా ఆపరేషన్ కోసము దాచుకున్న డబ్బు ఆ రాత్రికి రాత్రి మీ అకౌంట్ నుంచి జారిపోతే మీరు తట్టుకోగలరా? ఎవరు తట్టుకోలేరు. ఆ క్షణక కాలంలో ఏదో ఒకటి అయిపోదాము, నేను సమాధానం చెప్పలేదు. సపోజ్ ఒక ఎంప్లాయీ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఒక కంపెనీలో పనిచేస్తాడు, ట్రస్టెడ్ ఎంప్లాయీ, బాగా నమ్మకస్తుడు, కంపెనీకి బాగా క్లోజు. అటువంటి ఎంప్లాయీ ఒక 30 లక్షలు తీసుకొచ్చి బ్యాంకులో వాళ్ళ ఏదో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఇటువంటి మోసం జరిగింది అనుకోండి, తలెత్తుకోగలడా కంపెనీ? మరి ఏం చేస్తాడు? సూసైడికల్ థాట్స్. సో వీటికి అవేర్గా ఉండాలి అంటే డోంట్ సే ఓటీపీ, డోంట్ రివీల్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, డోంట్ గివ్ యువర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ టు ఎనీబడి. మీరు స్వయంగా ఎక్కడన్నా చూసి ఆథెంటికేటెడ్ వెబ్సైట్ అయితేనే, బ్యాంక్ వెబ్సైట్ అయితేనే, ఆథెంటికల్ పేమెంట్ గేట్వే అయితేనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు మీ ఓటీపీని కానీ, యూజర్ నేమ్ని కానీ, పాస్వర్డ్ని కానీ, సివివిని కానీ, కార్డు వెనకటువంటి సివివిని కానీ మీరు ఇవ్వండి. ఇది హ్యాకర్ యాక్టివిటీ. ఒకసారి ఫౌండ్ అయితే మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ప్రాబ్లం అవుతుంది.
మీ బ్యాంక్ స్టేట్మెంట్స్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇన్ ఫ్యూచర్ మీరు లోన్స్ తీసుకోవాలన్న ప్రాబ్లం. బట్ ఇది చాలా డేంజరస్ వన్. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి మెయిన్ బ్యాంక్ ఫ్రాడ్స్, మనీ ఫ్రాడ్స్ ఉంటాయి సైబర్ క్రైమ్ కి సంబంధించి. ఫిషింగ్ అంటే ఏంటండి? వల వేయడం అంటారు కదా తెలుగులో, ఎఫ్ఎస్. ఇది ఫిషింగ్ సేమ్ అలాంటిదే. మీకు ఒక లాటరీ తగిలింది, మీకు ఒక ప్రైజ్ వచ్చింది, మీకు పంపాలి అంటే సర్వీస్ ఛార్జ్ కావాలి, ఎక్కువ కాదు 200 200 కొరియర్ ఛార్జ్. సో మీరు ఇప్పుడు పే చేస్తారా? సరే పే చేయండి. ఆన్లైన్లో పే చేస్తారా? సరే కార్డ్ నెంబర్ చెప్పండి, పేమెంట్ పోయింది. అండ్ వన్స్ మీ కార్డ్స్ క్లోన్ చేయడము, మీకు డెబిట్ కార్డ్స్ సేమ్ డూప్లికేట్ కార్డ్స్ చేయడము, దాన్ని డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేయడము జరుగుతూ ఉంది. ఐడెంటిటీ థెఫ్ట్, మీకులాగే వేరే అకౌంట్ క్రియేట్ చేయడము, మీకులాగే వేరే క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కార్డ్ స్కీమింగ్ సేమ్ లైక్ క్లోనింగ్ అనమాట. మాల్వేర్ అటాక్స్, మీ సిస్టమ్ పీసీలోకి మాల్వేర్ అటాక్ అయ్యి సెన్సిటిబుల్ డేటాని, మీ బ్యాంక్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని క్యాప్చర్ చేసి వాటి ద్వారా మనీని కొల్లగొట్టడం అనేది, మీ అకౌంట్ని టేక్ ఓవర్ చేసుకోవడం, లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ట్రాన్సాక్షన్స్ చేయడం. బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజెస్ అంటే జనరల్గా బిజినెస్కి కొన్ని డొమైన్స్ ఉంటాయి. నాది ఉంది @Royal Academy Ajman.com. అలాంటి డొమైన్స్ ఉన్నటువంటి ఈమెయిల్స్ని కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ బ్యాంకర్స్ తోటి చేసుకొని ఫ్రాడ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. 1 minute, something happened on my screen. Are you able to see? Yes, sir. Yes, sir. 1 minute. సో ఇక్కడ చూస్తే ఫేస్బుక్ హ్యాక్స్లో 5 types ఉంటాయి. సో ఫిషింగ్, మీకు ఒక ఫేక్ లాగిన్ పేజెస్ క్రియేట్ చేస్తారనమాట. మీకు ఎలా వస్తుందంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock లేదంటే మంచి నిద్రలో ఉన్నప్పుడు 4-5-6 o'clock ఒక మెసేజ్ వస్తుంది, ఈ వీడియోలో ఉంది నువ్వేనా, దిస్ ఈజ్ యూ. అది ఏముందా వీడియో కనపడలేదు అని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మీకు ఫేస్బుక్ పేజ్ లాంటి పేజ్ మీకు ఒకటి కనపడుతుంది, సేమ్ లైక్ ఫేస్బుక్ పేజ్. సో మీరు ఎప్పుడైతే ఆ ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేస్తారో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతారు. చూడడానికి ఒకేలా ఉంటుంది, మీరు అనుకుంటారు నిజమేమో అని, కానీ అవతల వైపు అది డూప్లికేట్. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో వాళ్ళు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి పాస్వర్డ్ చేంజ్ చేయడం జరిగిపోతుంది, ఇక మీ కంట్రోల్లో ఉండదు. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానికి సొల్యూషన్ ఏంటంటే 2-factor authentication పెట్టుకోండి. మొబైల్కి SMS కూడా వచ్చేలాగా, ఎవరైనా లాగిన్ చేయాలని చూస్తే మొబైల్కి కోడ్ వచ్చేలాగా పెట్టుకోండి. మాల్వేర్, మన సిస్టమ్ కనుక ఏదైనా మాల్వేర్ అటాక్ గురైతే ఆ మాల్వేర్లోంచి మన లాగిన్స్ అనేది మన క్రోమ్ బ్రౌజర్లోంచి ఆటోమేటిక్గా తీసుకొని వాళ్ళు లాగిన్ అవుతారు. బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటే కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి, ఆటోమేటిక్ టూల్స్ యూజ్ చేసి పాస్వర్డ్స్ని గెస్ చేసి మీకు చేస్తూ ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఎలా ఉంటుందండి? ఆల్ఫా న్యూమరికల్ క్యాపిటల్, అంటే ఒక స్మాల్ లెటర్, ఒక క్యాపిటల్ లెటర్, ఒక సింబల్, ఒక నెంబర్. ఈ 4 కనుక ఉంటే మీది స్ట్రాంగ్ పాస్వర్డ్. సో అనాథరైజ్డ్ యాక్సెస్ చేస్తారు వీళ్ళు, మీ కంట్రోల్లోకి తీసుకొని మీ ద్వారా మీ ఫ్రెండ్స్కి మెసేజ్ చేయడము, మీ ఫ్రెండ్స్కి డబ్బులు అడగడము, మీ ఫ్రెండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మా స్క్రీన్ మీద ఎర్ర గీతలు ఎలా అవుతుంది? ఓకే, లీవ్ ఇట్. ఈ మీకు స్క్రీన్ మీద నా ఐడి చూపిస్తున్నారు కదా, ఇక్కడ పైన URL ఉంటుంది, అక్కడ facebook.com/bajisuper అంది. ఇది నా ఒరిజినల్ URL. నేను ప్రొఫైల్ని లాక్ చేసేసాను, అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత, ఇన్సిడెంట్ అవ్వక ముందు గురించి మాట్లాడతాను. ఇది నా ఒరిజినల్ ప్రొఫైల్. ఇది ఇంకొక ప్రొఫైల్, సేమ్ బాజీ షేక్, 360 మంది ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి URLలోకి చూడండి, ఏముంది? నగేష్ గుండప్పు పూజారి సంథింగ్. సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ఫ్రమ్ హియర్ ఇది ఫేక్ అకౌంట్ రా అని. సేమ్ నాకులాగే 4 ఫోటోలు పెట్టారు, నాకులాగే బిహేవ్ చేశారు, నాకులాగే ఫ్రెండ్స్ని అడగడం స్టార్ట్ చేశారు. అరే ఈ రోజుల్లో డైరెక్ట్గా డబ్బులు అడిగితే ఎవడు ఇవ్వట్లేదు, వీడు ఆన్లైన్లో డబ్బులు రిక్వెస్ట్ చేసి ఎవరు డబ్బులు ఇస్తారండి. బట్ ఎనీహో బీ కేర్ఫుల్. మీకు ఒక ఫ్రెండ్ ఆల్రెడీ ఫ్రెండ్ లిస్ట్లో ఉండి ఇంకొక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ప్రొఫైల్ చెక్ చేయండి. దాంట్లో 2-3 ఫోటోలు తప్ప ఇంకేం లేవు అంటే యాక్సెప్ట్ చేయొద్దు. లేదు రీసెంట్ పోస్ట్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ పోస్ట్ ఉన్నాయి, ఒక 3 years నుంచి కంటిన్యూ పోస్ట్ ఉన్నాయి అంటే మేబీ అన్ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి కన్సిడర్ చేయండి. అవసరమైతే ఒక మెసేజ్ పెట్టి కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ నూట్ కాల్స్. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఈ క్రిమినల్స్ టార్గెట్ చేస్తూ ఉన్నారు ఏజ్డ్ 45 to 60 years వాళ్ళని మెయిన్గా. ఎందుకంటే ఆ ఏజ్లో ఇక వాళ్ళకి ఏం తెలియదు, ఏదో ఒకటి
తెలిస్తే బాధపడుతున్న డబ్బుల్ని, వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. సో చాలా గ్యాంగ్స్ ఉన్నాయి, ఎక్కువగా హర్యానా అండ్ రాజస్థాన్ బేస్డ్ గ్యాంగ్స్ ఉన్నాయి. పోలీసులు చాలా ట్రై చేస్తున్నారు వీళ్ళు ట్రేస్ చేయడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్ కానీ మెసెంజర్ కానీ ఒక వీడియో ఫేక్ కాల్ చేయడము, దాంట్లో నూట్ కాల్ ఉండడము, దాన్ని రికార్డ్ చేయడము, దాన్ని మన ఫేస్బుక్ లోకి వెళ్ళడము, మన ఫ్రెండ్స్ కి షేర్ చేయడము, మన ఫ్రెండ్స్ వాళ్ళకి కాల్ చేసి చెప్పడము, ఏరా మంచి పని చేస్తున్నావు ఈ వయసులో అని అనడము, దానికి వీళ్ళు భయపడిపోవడము, వాళ్ళు మరలా కాంటాక్ట్ అవ్వడము, నేను డబ్బులు పంపిస్తాను డిలీట్ చేస్తాను అని చెప్పడము, కానీ డబ్బులు పంపిన వాళ్ళు డిలీట్ చేయరు. సో మానసికంగా ఇబ్బందులకు లోనవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదొక కేసు అండి. రీసెంట్లీ ఒక లక్నోలో బిజినెస్ మ్యాన్ కమిటెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ బ్లాక్మెయిల్డ్ బై ఎ గ్యాంగ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్టర్స్. వాళ్ళు అబ్జెక్షనబుల్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఒక బిజినెస్ మ్యాన్ ఎక్కడ పరుగుపోతుందో అని చెప్పి సూసైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే ఫోటో ఐ థింక్ మీ అందరికి తెలిసిన వ్యక్తే. ఆంధ్రప్రదేశ్ ఒక మినిస్టర్ తంది కూడా ఒక నూట్ కాల్ ఇలానే పోస్ట్ చేయడం జరిగింది. ఏం పేరు మర్చిపోయాను యాక్చువల్లీ. మినిస్టర్ మన ఏపీకి చెందిన వ్యక్తి. సో ఈ స్కామ్ నూట్ కాల్ ఎందుకు చేస్తారంటే మీ పర్సనాలిటీని ఇంపర్సనేషన్ చేయడము, మీ ట్రస్ట్ని కోల్పోయేలాగా చేయడము. ఇతర వ్యక్తులు ఆటోమేటిక్గా నూట్ కాల్ వచ్చిందంటే ఏమో నిజమే చేసుంటాడేమో, ఈ వయసులో ఏంది పని అన్నట్లుగా ఉంటుంది. మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడము, థ్రెట్ చేయడము, ఎక్స్ట్రాషన్ చేయడము, మీ దగ్గర నుంచి డబ్బులు లాగడం. ఇది ఎమోషనల్గా ఇంపాక్ట్ పడతా ఉంటుంది అనమాట ప్రజలకు. సో లోన్ యాప్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాము, ఇంకోసారి చెప్తున్నాను, లోన్ యాప్స్ భయంకరమైంది. దీని జోలికి వెళ్ళొద్దు. మీకు డబ్బులు అవసరమైతే చుట్టాలను అడగండి, ₹1 వడ్డీ ఎక్కువైనా బ్యాంకులకి వెళ్ళి అడగండి, బ్యాంకులు ఇస్తే. అంతేగాని ఏ యాప్ పడితే ఆ యాప్ని ఓపెన్ చేసి లోన్ అనేది తీసుకోవద్దు. గూగుల్ ఇండియా సర్వే ప్రకారం 3,500 పర్సనల్ లోన్ యాప్స్ ని ప్లే స్టోర్ నుంచి 2022 చేశారు. ఇప్పుడు ఇది ఆ సంఖ్య ఇంకా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు మీకు యాప్ కావాలి అంటే ఏమండి, ఈ రోజుల్లో మనకి ఇల్లుండి ఊళ్ళో పొలం ఉంటేనే ఎవరు అప్పు ఇవ్వట్లేదు. వీడు చక్కగా డైరెక్ట్ గా వచ్చేసి డైరెక్ట్ డెబిట్ మీకు ₹1,00,000 ఇస్తాను, ₹2,00,000 ఎందుకు ఇస్తారండి ఏ దురుద్దేశం లేకపోతే. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడే మనం ఎలా కొట్టినప్పుడు మన డేటా, మన గ్యాలరీ పోతుంది, మన మెసేజెస్ పోతాయి, మన వీడియో పోతుంది, మన ఆడియో పోతుంది. వీటన్నిటిని ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఏ పర్సన్ రికార్డు ఏ ఫోల్డర్లో పడాలి అని చెప్పి వాళ్ళు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే మీరు లోన్ డిఫాల్ట్ అవుతారో మీకు వేధింపులు మొదలవుతాయి. వడ్డీ, చక్రవడ్డీ, డబుల్, త్రిబుల్, ఇంత కట్టు అంత కట్టు, లేదంటే మేము సోషల్ మీడియా చేస్తాం, మీ ఫ్రెండ్స్కి చెప్తాం, నీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం నా దగ్గర ఉంది, మీ చుట్టాల లిస్ట్ మొత్తం నా దగ్గర ఉంది, నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది. భయపెట్టడం, వేధించడం, దీనికి బాధపడి సూసైడ్ అయిన ఘటనలు భయంకరంగా ఉన్నాయి ఇండియాలో. ఇవి ఇల్లీగల్. కొన్ని యాప్స్ ఉన్నాయి లీగల్వి, అది ఆర్బీఐ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కింద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆర్బీఐలో రిజిస్టర్ అయిన యాప్స్ నుంచి తీసుకోవచ్చు, కానీ ఒకసారి మీ ఇంట్రెస్ట్ రేట్ చూసుకోండి, మీరు కట్టగలరా లేదా మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ చూసే తీసుకోండి. లేకపోతే మీరు అటువంటి లోన్స్ జోలికి వెళ్ళి లైక్ టాటా ఏజీ, టాటా బిర్లా, బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ ఎన్బిఎఫ్సి. అలాంటివి కాకుండా వేరే సోర్సెస్ నుంచి తీసుకోవద్దు. అదే ఎన్బిఎఫ్సి చెప్తుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఏం చెప్తుందంటే, అయ్యా మేము చెప్పినటువంటి లోన్ యాప్ కానీ లోన్స్ లెండర్ నుంచే తీసుకోండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు మిమ్మల్ని వేధిస్తారు, నాకు సంబంధం లేదు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మీరు తీసుకుంటే అది మీరు చేసిన తప్పే. సో ఇది చాలా డేంజర్. చూడండి ఎన్ని స్క్రీన్ షాట్లు మీ ముందున్నాయి. ఇవి నేను తీసుకున్నాయి కాదు, ఇవి న్యూస్ ఛానల్స్ ఇచ్చినవి, ఇవి నిజంగా జరిగినవి. సో పార్ట్ టైం జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి రీసెంట్గా కొత్త స్కామ్ ఒకటి వచ్చింది. మీరు ఇంటికాడ ఉండండి, పని చేయండి, ఈజీగా మీకు డబ్బులు వస్తాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు డబ్బులు వచ్చేస్తాయి. ₹50 వస్తాయి, ₹100 వస్తాయి, వస్తారు. మొదట్లో 150, 200 ఇస్తారు. తర్వాత ఏం చెబుతారంటే హాట్ డీల్, లాస్ట్ 10 minutes డీల్, 1000 ఇన్వెస్ట్ చేయండి, 1500 కొట్టండి. ఇన్వెస్ట్మెంట్ 1000, 1500 వచ్చింది. 10,000 కొట్టండి, 15,000 ఇన్వెస్ట్మెంట్, 10, 15, ₹1,00,000 కొట్టండి, ₹1,50,000, ఇంకా 1,00,000 పోయింది. ఇంకంతే. ఇంకా మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. ఆ టెలిగ్రామ్ ఛానల్స్ పనిచేయవు, ఆ వాట్సాప్ ఛానల్స్ పనిచేయవు, మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. మనీ అనేది రిటర్న్ రావు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేవి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఇల్లీగల్ స్కామ్. ఈ రకంగా మీకు మెసేజ్లు వచ్చుంటాయి, ఆల్మోస్ట్ మీ మొబైల్లో చూసే ఉంటారు. పార్ట్ టైం జాబ్ ఉంది, ₹200 రోజుకి, 10 నిమిషాలు పని చేస్తే చాలు. ఇవన్నీ ఫేక్. క్రిప్టో ఆర్ ట్రేడింగ్, వీటి గురించి అవగాహన ఉంటేనే దీంట్లోకి వెళ్ళండి, అవగాహన లేకపోతే వెళ్ళొద్దండి.
ట్రేడింగ్ కూడా మీరు ఆథెంటికేటెడ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్న ట్రేడింగ్ అకౌంట్స్నే యూజ్ చేయండి. లైక్ ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీ, యాక్సిస్ సెక్యూరిటీస్, ఇటువంటి వాటిలోనే ట్రేడింగ్ చేయండి. ఇవి కాకుండా ప్రైవేట్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఉంటాయి లైక్ బినాన్స్ అని, లేదంటే డిఫరెంట్ క్రిప్టో ఏజెన్సీస్ ఉంటాయి. వాటిలోకి వెళ్తే వాళ్ళు ఎప్పుడైనా మోసం చేసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, మనకు తెలిసిన వాడు ఉన్నాడు క్రిప్టోలో కింగ్ తోపు, ఎప్పుడైతే అప్ అవుతుందో ఎప్పుడైతే డౌన్ అవుతుందో అన్ని తెలుస్తుంది. మీరు నాకు ఇంత డిపాజిట్ చేయ, అంత డిపాజిట్ చేస్తాం, మీ కళ్ళ ముందే ఉంటుంది. డ్రాప్ డౌన్ అయినట్టు చూపిస్తారు, డ్రాప్ డౌన్ అవుతుంది, మీ కళ్ళ ముందే ఉంటుంది. నేను లాస్ అయ్యాను, డ్రాప్ డౌన్ అయింది, కానీ నిజంగా అసలు వాడు పెట్టిందే లేదు. ఇదంతా ఫేక్ స్క్రీన్, ఫేక్ డిజిటల్ యాప్, ఫేక్ క్రిప్టో యాప్స్. అలాంటి వాటి నుంచి చాలా దూరంగా ఉండండి. ఫేక్ కాల్స్, ఫిషింగ్, ఫేక్ విన్నర్స్, ఇవి జనరల్ గా జరిగేవి. మీరు అంత విన్ అయ్యారు, ఇంత విన్ అయ్యారు, ఆ ప్రైజ్ విన్ అయ్యారు, ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట. సో ప్రాసెసింగ్ ఫీజు పెట్టండి, మేము మీకు ఇస్తాము అని చెప్పి. కానీ అక్కడ రియల్ గా అయితే జరగదు. ఎందుకంటే దీన్ని ఆథెంటికేట్ చేయడానికి మీరు ఆ ఫలానా కంపెనీ యొక్క ఒరిజినల్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. జనరల్ గా జరగదు, ఎవరు ఇస్తారండి ఫ్రీగా విన్నర్, మీరేం చేయకుండానే ఉంటది ఎక్కడో ఒక చోట. బట్ ఆ కంపెనీ నుంచి కన్ఫర్మ్ చేసుకోండి. ఎక్కువగా ఈ టెక్ సపోర్ట్ ఏజెంట్స్, కొన్ని కాల్ సెంటర్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాయి అన్నమాట. బ్యాంక్ రిప్రజెంటేటివ్ అని. మాల్వేర్ అటాక్ అనేది ఎక్కువగా పీసీ వాడే వాళ్ళకండి. పీసీ ఎవరైతే వాడతారో వాళ్ళు మనకి ఆన్లైన్లో కొన్ని రూటెడ్ అప్లికేషన్స్ అవసరం అవుతాయి. సపోజ్ నాకు అడోబ్ ఫోటోషాప్ కావాలి, అది ఒక 10,000 రూపాయలు సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ అవుతుంది. దాన్ని క్రాక్ చేద్దామని చెప్పి నేను క్రాక్ ఫైల్ డౌన్లోడ్ చేస్తాను, ఏదో ఒక టొరెంట్స్ నుంచి. అక్కడి నుంచి మాల్వేర్ వచ్చి అటాక్ చేస్తే మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్ని కరెక్ట్ అవుతాయి, మీ బ్రౌజర్లోకి వెళ్తారు, మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మీ డేటా మొత్తం కరెక్ట్ అవుతుంది. సో వీటి వల్ల చాలా వాళ్ళు ఏదైనా చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది ఒక రోజు తర్వాత మీకు రిజల్ట్ రావచ్చు, నెల తర్వాత, సంవత్సరం తర్వాత కూడా దాని ఫలితం ప్రభావం ఉన్న కొన్ని సందర్భాలు. సో ఈ మాల్వేర్ అటాక్స్కి వెళ్ళకూడదు అంటే మీరు లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయండి, మాల్ ఫంక్షన్ చేయొద్దు. సపోజ్ మీరు ఒక పని చేశారు, లేదంటే మీరు ఒక ప్రొడక్ట్ తయారు చేశారు, కష్టపడ్డారు, ఎవరో వచ్చి దొంగతనం చేసేస్తే ఎలాగండి, తప్పు కదా. సో అందుకనే వాళ్ళు ఆ రూపంలో మీ మీద విజృంభిస్తూ ఉంటారు అనమాట. టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ అనేవి ఇలా ఉంటాయి. స్పైవేర్, ట్రోజన్ హార్స్, రిమోట్ యాక్సెస్ తీసుకోవడం, అంటే మీ కంప్యూటర్ని ఆటోమేటిక్ యాక్సెస్లోకి తీసుకోవడము, కీ లాగర్స్, వైరస్ని ఇన్స్టాల్ చేయడము, యాడ్వేర్లు పెట్టడము, మీ సిస్టమ్ రూట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి అన్ని అబ్జర్వ్ చేయడము చేస్తూ ఉంటారనమాట. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఇటువంటి సంఘటనలు జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. 1930 ఇస్ ద హెల్ప్ లైన్ ఆల్ ఓవర్ ఇండియా. మన ఆంధ్రప్రదేశ్లో అయితే 8331043255, cybercrime.government.in. తెలంగాణలో ల్యాండ్లైన్ నెంబర్ ఉంది. ఎందుకంటే గొప్పగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళల దగ్గర దిశ యాప్ ఉంది. ఫోన్ని 5 సార్లు షేక్ చేస్తే ఆటోమేటిక్గా దిశ యాప్ యాక్టివేట్ అయ్యి దాని ద్వారా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. క్లియర్ అండి?